ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన అప్డేట్స్ అన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాము. వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ మిత్రమా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు మేము షేర్ చేయడం అనేది జరుగుతుంది. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్, టెట్ మార్కులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అప్లోడ్ చేసిన పాత మార్కులే. రైట్, చాలామంది అభ్యర్థులకు టెట్ పాస్ ఆఫ్ ఇయర్ డేట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నారు, మళ్ళీ అప్లికేషన్లో చూసుకోవడం కానివ్వండి. మళ్ళీ ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అవుతుంది కదా మన యొక్క టెట్ డీటెయిల్స్. సో అక్కడ కూడా మార్పులు అనేటివి జరగట్లేదు, కొంత లేట్ అనేది జరగడం అనేది జరిగినాయి కొందరికైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొందరు ఏం చేశారంటే టెట్ మార్కులు, టెట్ హాల్ టికెట్ ఎంటర్ చేయగానే ఆ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా పాస్ ఆఫ్ ఇయర్, మన డీటెయిల్స్, మన మార్క్స్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. మనం ఎంటర్ చేయడానికి ఏం అవకాశం లేదు, ఎడిట్ చేయడానికి ఏం అవకాశం లేదు. జస్ట్ వారు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఆ సాఫ్ట్వేర్ దాని ప్రకారము మన యొక్క టెట్ హాల్ టికెట్ నంబర్ మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టాక టెట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. దీన్ని మనం చేయాల్సిందే లేదు, జస్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేయడం తప్ప మళ్ళీ వేరే ఆప్షనే లేదు అక్కడ. కాబట్టి ఈ డిఎస్సి వెబ్సైట్ ఏ మహానుభావుడు తయారు చేశారో కానీ ఎప్పటికీ అది ఒక ఆటంకాలు, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. అది మొబైల్లో చేయలేము, చేయాలంటే దాన్ని రిఫ్రెష్ కాకుండా చూసుకోవాలి. దానికి కాపీ పేస్ట్ అని ఒక ఆప్షన్ చెప్పడం జరిగింది. కానీ టీజీపీఎస్సీ వెబ్సైట్ కావచ్చు, మిగతా ఏ వెబ్సైట్లో లేనటువంటి ప్రాబ్లమ్స్ ఈ డిఎస్సి వెబ్సైట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్లో అప్లై చేసుకోవడానికి వచ్చే విధంగా ఉంటే ఈ నెట్ సెంటర్ల పొంట వెళ్ళడం కానివ్వండి, అక్కడ వెళ్ళి వాళ్ళు మిస్టేక్ చేయడము, వీళ్ళు చూసుకోకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉండకపోయేది. సో ఆ వెబ్సైట్ అనేది ఫస్ట్ రీఫ్రెష్ కాకుండా అలాంటి కొద్దిగా ఈ టీజీపీఎస్సీకి ఉన్నటువంటి వెబ్సైట్ లాంటిది అలా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫోన్లో చేయలేము, ఎప్పటికీ డిఎస్సి అభ్యర్థులు నెట్ సెంటర్ పొంట అయితే వెళ్ళలేరు కదా. సో ఫోన్లో చేయవచ్చును, కొద్దిగా ఆ టెక్నిక్ వాడి దాన్ని యూజ్ చేయాలి. అది నేను చెప్పాను మీకు ఆల్రెడీ. కాపీ పేస్ట్ రెండు ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్లో ఫస్ట్ సెల్ఫ్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ పంపించి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసి మన డిఎస్సి వెబ్సైట్లోకి రావాలి. సో ఆ యొక్క వీడియో కూడా చేశాను, అది నేను మీకు షేర్ చేస్తాను. కాపీ చేసి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ని కాపీ చేయాలి, మళ్ళీ రావాలి, పేస్ట్ చేయాలి. 2 సార్లు వస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అది ఉంది. రైట్, ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. టెట్ మార్కుల సవరణకు అభ్యర్థుల తంటాలు. టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొత్త మార్కులు అప్లోడ్ చేసినా ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీటెట్ మార్కులు అప్లోడ్ చేయగా ఇప్పుడు అవి కనిపించడం లేదు. నేను ఆల్రెడీ ఈ యొక్క మెసేజ్ కూడా గ్రూప్లో పెట్టడం కూడా జరిగింది. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఓ అభ్యర్థి ఈ నెల 2న అప్లికేషన్ అప్లోడ్ చేయగా 129 మార్కులు చూపించింది. 3 రోజుల క్రితం చూడగా పాత మార్కులు 91 మార్కులే చూపిస్తున్నాయి. మరో అభ్యర్థి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే సబ్జెక్ట్ గణితం, సైన్స్ అని చూపిస్తుంది. వాస్తవానికి సదరు అభ్యర్థి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది, గమనించండి. ఇక హాల్ టికెట్ నంబర్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చిన వెబ్సైట్లో ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇవే కాకుండా అనేక తప్పిదాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2017 డిసెంబర్లో టెట్ పరీక్ష జరగలేదు. జూలై 23న జరిగింది. ఆగస్టు 4న ఫలితాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ మాత్రం 2017 డిసెంబర్ 1 అని చూపిస్తుంది. అసలు 2017లో టెట్ జరిగిందే ఒక్కసారి. ఇలా అనేక తప్పిదాలు ఉన్నాయి. సవరించాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారిన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని నేను కూడా ఫోన్లో అన్నతోటి మాట్లాడడం జరిగింది. నిన్న ఆఫ్టర్నూన్లో మాట్లాడి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. సో అన్న కూడా ఆ విద్యాశాఖ అధికారులకు తెలియజేయడం కూడా జరిగింది. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఫైనల్ కీకి సంబంధించి నేను మీకు ఈవినింగ్ దీనికి సంబంధించి రివైజ్డ్ ఫైనల్ కీ గురించి చెప్పాను. నేను ఫైనల్ కీపై మరిన్ని అభ్యంతరాలు. డిఎస్సి ఫైనల్ కీపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 200కు పైగా రాగా
తాజాగా మరికొన్ని సబ్జెక్టులకు ఫైనల్ కీపై అభ్యర్థుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జూలై 18న నిర్వహించిన ఫిజికల్ సైన్స్ పేపర్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 3 యునైటెడ్ నేషన్ హ్యూమన్ క్లోనింగ్ ఒప్పందం, ప్రశ్న నెంబర్ 7, ప్రశ్న నెంబర్ 32, 47, 54, 79, 117, 129, 136, 137, 143 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలపై అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మెయిల్ చేసినటువంటి వాళ్ళు ఫైనల్కి అబ్జెక్షన్ చేసి మెయిల్ ద్వారా అబ్జెక్షన్ చేసిన అభ్యర్థులకు కూడా హెల్ప్ డెస్క్ మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్సనల్గా ఆఫీస్కి వచ్చి డాక్యుమెంట్ రూపంలో మీ యొక్క ఆబ్జెక్షన్ తెలియజేయండి అనేది నిన్న కొందరికి మెయిల్ కూడా రావడం కూడా జరిగింది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ సీటెడ్ మార్క్స్ ఒకటి అప్లోడ్ చూపించట్లేదు, అందరికీ 0 చూస్తుంది, ఇదొక ప్రాబ్లం. రెండవది అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కొందరికి కరెక్ట్ చూపించి తర్వాత మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్లో చేంజ్ కావడం అనేది జరుగుతుంది. సో నేను అందుకే చెప్పాను, ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ చేసుకోండి, ఆ వెబ్సైట్ అనేది కరెక్ట్ లేదు. అందుకే మీ యొక్క అప్లికేషన్ అన్న డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎడిట్ ఆప్షన్లో ఒకసారి చూసుకోండి, మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని వెళ్ళి కన్ఫర్మ్ చేయండి. అది చేయకుండా మీ యొక్క అప్లికేషన్ అయినా చూసుకోండి. మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి. పాత మీద అప్పుడు అప్లై చేసినప్పుడు ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ కాదు. మళ్ళీ ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీ యొక్క ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ డీటెయిల్స్ని చెక్ చేయండి మిత్రమా. ఒకవేళ నేను ఎడిట్ ఆప్షన్ కన్ఫర్మ్ చేయడం ఎందుకు అనుకుంటే మీరు ఆ పద్ధతి అయినా వాడండి. మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి, దానిలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. సో అందుకనేసే ప్రతి ఒక్క అభ్యర్థిని నేను కన్ఫర్మ్ చేయమని చెప్పాను. అక్కడికి వెళ్ళి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి కన్ఫర్మ్ అనే ఆప్షన్, అక్కడ మీరు ఎడిట్ చేయడానికి కానీ మీరు టైప్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. జస్ట్ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీకు గెట్ డీటెయిల్స్ అంటే మీ టెట్కి సంబంధించిన అంత డాటా వస్తుంది. సో దాన్ని మీరు జస్ట్ కన్ఫర్మ్ చేయడం తప్ప ఏం వేరే ఆప్షన్ లేదు. మరి ఎడిట్లోకి వెళ్ళినా కూడా వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఎడిట్లోకి వెళ్ళాలి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మిగతా డీటెయిల్స్ వస్తాయి మీ హాల్ టికెట్కి సంబంధించి. ఇక్కడ మెయిన్ ఏంటంటే పాస్ ఆఫ్ ఇయర్ ఒకటి అనేది మిస్టేక్ వస్తుంది. అది వెబ్సైట్ వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఇబ్బంది అది. సో దానికి మీరు టెన్షన్ పడకండి. మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబరు, టెట్ మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి, సరిపోతుంది. సో దాని గురించి చాలామంది నిన్న కాల్ చేయడం జరిగింది. సో నేను చెప్పాను, హాల్ టికెట్ అండ్ మార్క్స్ ఇవి కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టెట్ 2024 అభ్యర్థులకు నేటి దాకా అయితే ఎడిట్ అవకాశం ఉంది మిత్రమా. ఎడిట్ ఆప్షన్లు తప్పులు చూపిస్తున్నాయంటున్న అభ్యర్థులు రైట్, మీకు ఈరోజు సాయంత్రం వరకు మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది మిత్రమా. ఏమన్నా మళ్ళీ ఒకసారి మిస్టేక్స్ ఉంటే ఒకసారి మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఒకసారి చూడండి. సాయంత్రం వరకు కూడా ఒకసారి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అది ఎప్పుడు ఏమవుతుందో ఏం లేదో అదో వెబ్సైట్ ఆ విధంగా ఉంది. సో నేనేమనలేను, కానీ ఒకసారి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరు ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మిత్రం. ఎప్పటికీ నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, ప్రింట్ యువర్ అప్లికేషన్లో వెళ్ళి కాపీ పేస్ట్ చేయాలి మిత్రమా. మీరు అక్కడ టైప్ చేయడానికి ప్రయత్నం చేయదు. టైప్ చేస్తే మాత్రం అది రీఫ్రెష్ అవుతుంది. నేనేమంటున్నా, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో సెల్ఫ్గా మెసేజ్ అన్న పెట్టుకోండి, లేకుంటే వేరే వాళ్ళకి పంపించుకోండి మీ యొక్క మార్క్స్ని. చూడండి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, ఎడిట్ టెట్ డీటెయిల్స్ సంబంధించి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగారు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. చూడండి ఇక్కడ మనము టైప్ చేయడానికి ప్రయత్నం అనేది చేయకూడదు. ఇలా 2 ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని ఒకటే దగ్గర చూడండి మిత్రమా. ఇక్కడ టీఆర్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ని ఈ విధంగా ఫస్టే మీరు ఎంటర్ చేసుకొని దాన్ని మీరు ఒకసారి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ అక్కడ మనము ఈ మన సెకండ్ మనం ఓపెన్ చేసాం కదా ఫస్ట్. సో ఈ సైట్లోకి మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలి, ప్రెస్ చేసి పడితే ఇట్లా పేస్ట్ అని వస్తుంది, పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకొని కాపీ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇది మనకు టెట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి తప్పుల గురించి సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. చాలామంది అభ్యర్థులు మెంటల్ టెన్షన్ అవుతుంది, చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ ఒకటి ఉండి మళ్ళీ రావడం, జేఆర్ఎల్లో దీనివల్ల మిస్టేక్స్ కావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకోండి.
ఉపాధ్యాయ ఖాళీలు 205. కొత్త డిఎస్సికి పోస్టుల గుర్తింపు అని మనకు ఆదిలాబాద్ జిల్లా డిస్టిక్ పేపర్లో రావడం జరిగింది. రాబోయే డిఎస్సి కోసం పోస్టుల గుర్తింపు అయితే జరుగుతుంది జిల్లాల వారీగా. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ అండ్ మండల జిల్లా పరిషత్ పాఠశాలలు 677 ఉన్నాయి. సో అక్కడ మొత్తం పరిధిలో 3028 ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా 2464 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఖాళీల మొత్తం 489 ఉండగా ఇటీవలే జరిగిన డిఎస్సిలో 324 పోస్టులు నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు. త్వరలో వాటి ఫలితాలు వెలువడతాయి. 2 నెలల కిందట జరిగిన బదిలీలు, పదోన్నతులు, సర్కారు బడుల్లో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో మనకు ఇప్పుడు ఇంకా 205 ఖాళీలు అనేటివి ఏర్పడడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ హెచ్జిటి ఖాళీలే అధికంగా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడనే చూసుకుంటే సరిపోద్ది, డీటెయిల్స్గా అక్కడ అదే ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి, హెచ్జిటి ఖాళీలు 162 ఉండబోతున్నాయి. హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 16 ఖాళీలు ఉన్నాయి. ఎల్పి హిందీకి సంబంధించి 1, ఎల్పి ఉర్దూకు సంబంధించినటువంటి 1 వేకెంట్ అయితే కనిపిస్తూ ఉంది మనకు. ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 1 వేకెంట్, ఎస్ఏ హిందీ 4, ఎస్ఏ పీడీకి సంబంధించి 2 పోస్టులు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి 2 ఖాళీలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఎస్ఏ ఉర్దూలో 1 ఖాళీ ఉంది. బయో సైన్స్ ఎస్ఏ 2 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 3 పోస్టులు, ఎస్ఏ సోషల్ స్టడీకి సంబంధించి 5 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎస్ఏ తెలుగుకు సంబంధించి 5 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 205 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ హెచ్జిటీలకు అయితే 160 పోస్టులు అయితే మళ్ళీ అయితే ఉండబోతున్నాయి. గమనించే ప్రయత్నం అయితే చేయండి. సో ఇటీవల జరిగిన డిఎస్సిలో 324 ఖాళీలు నోటిఫై అయ్యాయి. నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో 205 ఖాళీలు అయితే ఈ ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉండబోతున్నాయి. గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4లో ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా చూడాలని గ్రూప్ 4 అభ్యర్థులు మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి బల్మూరి వెంకట్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ 2-3 పోస్టులు వచ్చిన వాళ్ళకు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ అనేది టీజీపీఎస్సీ కల్పిస్తుంది. తప్పకుండా ఆ టీజీపీఎస్సీ రీలింగ్విష్మెంట్ ఆప్షన్ కల్పించడం ద్వారా ఎవరైతే జాబ్ని వదులుకుందాం అనుకుంటున్నారో వారు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టీజీపీఎస్సీకి సంబంధించి గతంలో అదేవిధంగా ఆప్షన్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. డిఎస్సికి కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. రైట్, ఈసారి కూడా మళ్ళీ 2023 డిఎస్సి 24 డిఎస్సి ఏదైతే ఉందో, సో మళ్ళీ ఇక్కడ కూడా అభ్యర్థులకు డిఎస్సి అధికారులు, విద్యాశాఖ అధికారులు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తే కింద మెరిట్ ఉన్న అభ్యర్థికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. డిఎస్సిలో కూడా రీలింగ్విష్మెంట్ ఆప్షన్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఒకరికి జేఎల్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మిగతా ఖాళీ జాబులు వచ్చిన వారు ఉండొచ్చు. సో దాని ద్వారా వాళ్ళకి రీలింగ్విష్మెంట్ ఇస్తే వారు ఆప్షన్ ఎంచుకున్నట్లయితే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా. మిగతా అప్డేట్స్ని నేను ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను పంపిస్తాను. మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల అప్డేట్స్ మీకు నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త మిత్రులు ఎవరున్నా అదేవిధంగా మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.